చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు చూడని వారు ఎందరో, ఈ రోజులో అడుగు పెట్టని వారు ఎందరో, ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి స్థితి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలను కాచి కాపాడి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 20వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయం చేయండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. చాలు. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ యెషయా ప్రవక్త ఒక చిన్న పని దొరికింది దేవుడి దగ్గర నుంచి. ప్రవక్త పని ఏంటి అంటే, దేవుని దగ్గర నుంచి విన్నది ప్రజల దగ్గరికి చేరవేయడం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరెవరైనా కావచ్చు. ఈరోజు దేవాది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో, మీ అందరితో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు, నువ్వు మరణమైపోబోతున్నావని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. హల్లెలూయా. దేవాతి దేవుడు ఏమైతే చేయాలి అనుకుంటున్నాడో, దేవాతి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చెయ్యడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక దేశం గురించి కానీ దేవుడు, ఆయన ప్రవక్తకు దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరచకుండా నా దేవుడు ఏది చెయ్యడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకు వచ్చింది మామూలు రోగం కాదు, మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ మరణకరమైనటువంటి రోగం డబ్బు ద్వారా తగ్గదు, డాక్టర్స్ ద్వారా తగ్గదు. ఆయన ఒక నార్మల్ పర్సన్ కాదు, ఒక రాజు. ఆయన కోరుకున్న మెడిసిన్ వస్తుంది, కోరుకున్న వైద్యుడు వస్తాడు. అయినా ప్రవక్త చెప్పగానే వెంటనే సీరియస్ అయిపోలేదు ఆయన. ఒక పాస్టర్ వచ్చి, ఇటు వినండి,
కింద చూడకండి, నా వైపు చూడండి. ఒక సేవకుడు వచ్చి నువ్వు చనిపోబోతున్నావు అని చెబితే కోపం వస్తుందా రాదా? ఆలోచించండి. వస్తుందా రాదా? వస్తుంది. కానీ హిజ్కియా ప్రార్థనా పరుడు కాబట్టి, ఒక రాజైన సేవకుణ్ణి గౌరవించే తత్వం ఉంది కాబట్టి, ఒక సేవకుడు ప్రవచిస్తున్నాడంటే దేవుని దగ్గర నుంచి ఈయన పొందుకున్నాడు కాబట్టే చెబుతున్నాడని నమ్మాడు కాబట్టి ఆ మాటని రిసీవ్ చేసుకొని అక్కడికక్కడ నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును కలుగును. తన జీవితంలో దేవుడు తగ్గింపును చూస్తున్నాడు. ఈరోజు బీరువాలో 1,00,000 రూపాయలు ఉందంటే ఇలా కాలాలు ఎగిరేస్తున్నారు. ఒక సంవత్సరం 50 క్వింటాల పత్తి పండిందంటే ఇలా కాలర్ ఎగిరేస్తున్నారు. మిర్చి 30 క్వింటాలు అయిందంటే ఇలా కాలర్. 15,000 రూపాయలు ఉద్యోగం వచ్చిందంటే రోజుకు 1,500 1,000 రూపాయలు వస్తున్నాయంటే ఏమ్రా నాన్న బాగున్నావు అంటే బాగున్నాం. తెలియని అహంకారం. పరుసులో ఎప్పుడు చూసినా కొంచెం డబ్బులు కనపడుతున్నాయంటే కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. చాలామంది జీవితాలలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు. మనలో గర్వం ఆస్తిని బట్టి కానీ, మనలో అహంకారం మనకున్నటువంటి ల్యాండ్ని బట్టి కానీ, మనలో ఉన్నటువంటి గర్వం మనలో ఉన్నటువంటి వెహికల్స్ని బట్టి కానీ, మన అందాన్ని బట్టి కానీ, మన జుట్టుని బట్టి కానీ, మనకున్న చదువుని బట్టి కానీ, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి మనలో గర్వం ఉంటే నీకున్న భూమి ఒక్క రోగం వస్తే చాలు 5 నిమిషాల్లో అయిపోతుంది. అది నీ దగ్గర ఉన్న డబ్బు ఒక్క రోగం వస్తే చాలు 5 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనము దీవించబడకపోవడానికి గల కారణం, మన జీవితాల్లో దేవుడు అద్భుతము చేయకపోవడానికి గల కారణం ఒకటే అండి. ఈరోజు ఒకటే కారణం, మనలో గర్వం ఉండొద్దు, మనలో అహంకారం ఉండొద్దు, మనలో ఈర్ష్య ఉండొద్దు. కొంతమంది వాళ్ళ కొడుకుని చూడగానే నవ్వుతారు, బిడ్డ మంచిగున్నావా. ఇంకొకరిని చూడగానే ఏరా. మీకు అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను సంఘములో మీకు చెప్పేది ఒకటే, మీరు ఇది చాలా బాగా నేర్చుకోవాలా. మీరు గొప్ప ప్రార్థన పరులు కాకపోవచ్చు, బైబిల్లో మర్మాలు వసంతమ్మ ఇటు వినండమ్మా, మరి బైబిల్లో గొప్ప గొప్ప మర్మాలు మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక మర్మం అయితే మీకు తెలియాల్సింది ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇట్లా ఈ వ్యక్తి మీద ఈర్ష్య చూపిస్తే, ఈ వ్యక్తి మీద ఈర్ష్య చూపిస్తే, ఈయనను చూడగానే కోపం వచ్చేస్తూ ఉంటాయి, ఈయనని నాశనం చేయాలని ఒక కోరిక ఆయనలో ఉంటే నెట్టేయరా, కోపంగా నెట్టేయాలా. హల్లెలూయా హల్లెలూయా. నెట్టేస్తే, ఒకరి మీద ఈర్ష్య పడితే దేవుని కృప మన మీద ఉంచుతాడు దేవుడు.
ఆ కృపను మనం కోల్పోతాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈయన మీద ఉంచిన కృప, ఈయన మీద ఆల్రెడీ కృప ఉంటుంది. ఈయన మీద ఉంచిన కృప ఒకరి మీద ఈర్ష్య చూపడము ద్వారా ఆ కృప ఈయన మీదకి వచ్చేస్తుంది. ఇతను జీరో అయిపోతాడు, ఈయన రెండంతల కృపతో నింపబడతాడు. కొట్టుగట్టిగా చబళ్ళ హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఎవరి మీద మనం ఈర్ష్యపడొద్దు. ఎవరి ముందు కూడా మనం గర్వంగా నిలబడొద్దు. ఆయన నార్మల్ పర్సన్ కాదండి. ఒక పాస్టర్ వచ్చి ఏం చెప్తున్నాడు అక్కడ? ఒక పాస్టర్ వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు చనిపోబోతున్నావు. ఒక అమ్మ దగ్గరికి వచ్చి ఒక సేవకుడు ఒక మాట చెప్పాడంట, అమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటే, అమ్మ తేజ నాకంటే ఎక్కువ బైబుల్ నాలెడ్జ్ నీకుందా? అమ్మా ఇలా ఉంటే మంచిదమ్మా అంటే, మాకు తెలిసి లోటాడు. ఒక శాస్త్రం ఉండదు, చెప్పిందాక వినకపోతే చెడిందాకా చూడాలంట. అనగనగనగా ఏం పేరు డాడీ నీ పేరు? ప్రభు కుమార్ ఉన్నాడు. ప్రభు కుమార్ బాగా వేటకెళ్తా ఉండేవాడు. అమ్మ ఎటు వెళ్తా ఉండేవాడు? నేను చెప్పేదేంటి? కథ. నేను చెప్పేదేంటమ్మా? కథ. కథని కథలాగానే వినాలా, దాంట్లో మర్మాలు ఎతకకండే. ప్రభు కుమార్ వేటకెళ్తా ఉండేవాడు. వేటకెళ్తా ఉంటే ఒక వ్యక్తి పెద్ద ఆయన కలిసిందంట. బాబు అటు ముందు కనుక పోతే నువ్వు మొత్తం సింహాలు తిరుగుతున్నాయి, మొత్తం పులులు తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద జంతువులు తిరుగుతున్నాయి. వద్దు బాబు, అటువైపు వెళ్ళకు నాయనా, నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పాడంట. చెబితే నా అంత బాణం నువ్వు వేయగలుగుతావా? నాలాగా కత్తి నువ్వు తిప్పగలుగుతావా? నేను యుద్ధ వీరుణ్ణి ఏమనుకుంటున్నావు నువ్వు? బాబు అనుభవంతో చెప్తున్నా నాన్న, ముందుకెళ్ళకు నానా అంటే, నేను చూడు నా తెలివి చూడు అన్నట్టుగా మనోడు ముందుకెళ్తా ఉన్నాడంట. ముందుకెళ్తా ఉంటే చక్కగా ముందుకెళ్ళగానే ఒక తేనె పట్టు కనపడ్డదంట. తేనె ఎంతమందికి తెలిసి తేనె పట్టు? కొంచెం గట్టిగా చేతులు లేపండి. ఇట్లా చేతులు లేపుతున్నారంటే మీరు వాక్యం వింటున్నారని లెక్క. లేపండి, అందరు లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయలేపండి అమ్మా, చేయలేపండి, ఇట్లా లేపండి, లేపాల గట్టిగా. హల్లెలూయా. కృప కలుగునుగాక. దేని గురించి చెప్తానా నేను ఇప్పుడు? కొంచెం గట్టిగా స్త్రీలు చెప్పాలా? ఎంత స్మూత్గా మాట్లాడుతున్నారు మీరు. కొంచెం గట్టిగా చెబుతా. అదే మీ భర్తలు అడిగితే ఎన్నిసార్లు చెప్పాలా? తేనే. ఇప్పుడు చర్చిలో తేనె ఎలా? అయ్యగారు 100 సార్లు అడిగినా తేనె తేనె. అదే ఇంట్లో అయితే తేనె తేనె. అవునంటారా కాదంటారా చెప్పండి. కరెక్ట్. అత్తలు ఒప్పుకుంటున్నారు, కోడళ్ళు మాత్రం ఒప్పుకోవట్లే. చెప్పండి, దేని గురించి మాట్లాడుతున్నాం బ్రదర్స్? మీరు అంత స్మూత్గా మాట్లాడతారా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. తేనె గురించి మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.
తేనె కనపడ్డది ఆయనకి, తేనె పట్టు కనపడ్డది. తేనె పట్టు కనపడగానే బా, ఈ ముసలోడు తేనె పట్టు ఉంది అని చెప్పి వాడికి తెలుసు కాబట్టే నాకు రాకుండా ఈ తేనె పట్టు చేయాలనుకున్నాడు. బా, తేనె పట్టు ఒక ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకున్నాడు. ముందుకెళ్ళగానే కాలువ కనపడుతుంది. కనపడితే ఆ కాలువ దాటిపోవాలా. మనోడు కాలువ దాటి వెళ్ళి పైకెక్కాడు, మంట పెట్టాడు, చక్కగా ఒక్కొక్క పట్టు తీస్తున్నాడు, చక్కగా తింటున్నాడు, చక్కగా తింటున్నాడు. అప్పుడే ఆ కాలువ దగ్గరికి వాటర్ తాగడానికి పులి వచ్చిందంట. ఏమొచ్చింది? కొంచెం గట్టిగా చెప్పండి. పులి వచ్చింది. పులి రాగానే మనోడు తేనె పట్టు తింటున్నాడు కదా, ఇట్లా ఇట్లా కారిపోతుంది కింద. పులి వాటర్ ఇట్లా తాగుతూ ఉంది, కింద డ్రాప్స్ పడుతున్నాయి. డ్రాప్స్ పడగానే పులి ఇలా తాగుతూ ఇలా చూసిందంట పైకి. పైన ఏం కనపడ్డది? సింహానికి, పులికి బిర్యానీ కనపడ్డది. పులికి మంచి బిర్యానీ కనపడ్డది అక్కడ. బా, ఎన్ని రోజులైంది మనిషి శరీరం తినక, లాగియాలి ఇక నేను అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది. మళ్ళీ ఒకవైపు దాన్ని ఏమంటారు, ఆ వాటర్లో ఉంటుంది ముసలి ఒకవైపు ఆని చాపుతా ఉందంట. తేనె పట్టు తిన్నాడు. నేను చూడు, నా తెలివి చూడు, పులి ఇటు దూకగానే నేను అటు దూకేస్తా అనుకున్నాడు. మళ్ళీ ఈ ముసలి రాగానే అటువైపు దూకి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ చెట్టు మీదికి పాము వచ్చేసింది. పాము రాగానే నేను దూకేయాలనుకున్నాడు. పాము ఫట్టమని కాటేయగానే అమాంతంగా ఆ ముసలి లోట్లోకి పడ్డాడు. ఆ ముసలి కొంచెం తిని పులికి కొంచెం ఇచ్చేసింది. ఆ పెద్ద ఆయన కొన్ని రోజుల తర్వాత దారి పొడవున వెళ్తుంటే మనిషి ఎముకలు, తల, మొండెము అన్నీ కనబడగానే, అయ్యో ఈ యవనస్తుడికి ఎంతగానో చెప్పాను కదా, వినలే. ఎంతో గర్వముతో ఉన్నాడు, ఎంతో అహంకారముతో ఉన్నాడు. నా దగ్గర ఉన్న నైపుణ్యం, నా దగ్గర ఉన్నటువంటి కత్తి తిప్పుడు అనొక నైపుణ్యతను బట్టి చాలా గర్వపడ్డాడు. ఆ గర్వమే ఇతని నాశనానికి దారి తీసిందని చెప్పి తను బాధపడుతూ వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అనేక విధాలుగా ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం దేవుడు దర్శిస్తున్నాడు. అయినా కానీ మన జీవితాలలో మార్పు లేకపోతే ఎలా? ఇంకా గర్వం, ఇంకా అహంకారం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు గర్వము నీలో ఉంటే నువ్వు పతనమైపోతావు. జాగ్రత్త. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమేన్. చెప్పండి. మరణము తప్పించబడుట ఏ డాక్టర్ వల్ల కాదో. డాక్టర్ల వల్ల అయితే కరోనా వచ్చినప్పుడు అనేక మందిని డాక్టర్స్ బ్రతికించేవారు. మైకేల్ జాక్సన్ ఏం పెట్టుకున్నాడు తెలుసా? కంటికి ఒక డాక్టర్ని, లివర్కి ఒక డాక్టర్ని, స్కిన్కి ఒక డాక్టర్ని, ఐకి ఒక డాక్టర్ని, హెయిర్కి ఒక డాక్టర్ని అలా పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి.
150 సంవత్సరాలు బ్రతకాలి అని అన్ని అవయవాలకు ఒక్కొక్క డాక్టర్ని పెట్టుకున్నాడు ఆయన. అయినా కానీ అతి చిన్న వయసులోనే తను ప్రాణం వదిలాడు. హల్లెలూయా. అతి చిన్న వయసులోనే. మైకేల్ జాక్సన్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అటువంటి గొప్పవాడే అతి చిన్న వయసులో చనిపోయాడు. డబ్బు బ్రతికించలేకపోయింది, బంగారము బ్రతికించలేకపోయింది, తనకున్నటువంటి పలుకుబడి బ్రతికించలేకపోయింది, డాక్టర్స్ బ్రతికించలేకపోయారు, ఎవ్వరు బ్రతికించలేకపోయారు. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏంటిదో తెలుసా? మరణమును తప్పించుట కేవలము దేవుని వశము. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ మరణకరమైనటువంటి రోగము వచ్చినా దేవుని పాదాలు పట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటావో అప్పుడే నీ జీవితంలో నా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, సూచక్రియలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో. ఒక్క నిమిషం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఈయన హిజ్కియా. ప్రైజ్ ద లార్డ్. చాలు, అక్కడే ఉండు. పోనీ ఇక్కడికి రండి. ఈయన యెషయా ప్రవక్త. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఈయన ఎవరు? ఈయన హిజ్కియా. రాజా, మీరు మరణమవుతున్నారు, దేవుడు నాకు చెప్పాడని చెప్పి ఈయన చెప్పి ఒకటే మారు ఇలా వెళ్ళిపోతున్నాడు. అక్కడి వరకు వెళ్ళిపో, నడుచుకుంటాను. నువ్వు వెంటనే మోకరించి అటు తిరుగు, గొడవ నిలువు మోకాలి, 2 చేతులు పైకి లేపు. అయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? గట్టిగా చదువు. అక్కడ కృపతో జ్ఞాపకము చేసుకోమని. ఆగక్కడ. కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించెను. దేవాతి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అయ్యా, నన్ను బ్రతికించయ్యా, అయ్యా నన్ను బ్రతికించు, నేను మరణమైపోవద్దని చెప్పి కన్నీళ్లు విడుస్తూ. ఎవరైనా కన్నీరు విడిచేది నార్మల్ పర్సన్ కాదు, ఆయన రాజు. ఆయన కావాలి అనుకుంటే అనేక మంది డాక్టర్స్ వస్తారు. లేకపోతే ఈయనెవరో పాస్టర్ అంట, నేనంట చచ్చిపోతానంట, ఒక్కసారి ఈయన సంగతి చూడండి రా, 1 నిమిషంలో ఆయనను చంపేయగలుగుతారు. రాజుకు ప్రాఫెసీ చెప్పడానికి ప్రవక్త భయపడలేదు, ఆ ప్రవక్తకు లోబడ్డాడు. ఆ లోబడే తత్వాన్ని చూసి, తగ్గింపు జీవితాన్ని చూసి, కన్నీటి ప్రార్థనను చూసిన దేవుడు ఏం చేశాడు? అక్కడ యెషయా నడిమిశాలలో అంటే నడిమిశాల నుండి పెద్ద హాల్ ఉంటది, రాజభవనం. ఆ రాజభవనం నుంచి యెషయా వెళ్ళిపోతుండగా అవతలకు వెళ్ళక మునిపే, అవతలకి అంటే డోర్ అవతలకి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమైంది? యెషయాకు, ప్రవక్తకు ప్రత్యక్షమైంది. ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా అంగీకరించి ఉన్నాను. చప్పట్లు ఎట్లా కొట్టాలమ్మా? ఎలా కొట్టాలో చప్పట్లు కొట్టు, గట్టిగా.
చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఆగండి, ఏం చేశాడంట దేవుడు? కన్నీళ్లు విడుచుట నేను చూశాను. నీ ప్రార్థన నేను అంగీకరించాను. అక్కడ ఆయన 5 నిమిషాలలో 10 నిమిషాలలో ఆ రాజభవనం దాటుకుంటూ, ఆ కమ్యూనిటీ హాల్, ఆ మీటింగ్ హాల్ దాటుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి యెషయా నా కొడుకు అక్కడ ఏడుస్తున్నాడు. ఎవరు నా కొడుకు? చెప్పాలమ్మా, హిజ్కియా. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? నా కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడా అనుకుంటాం. అంటే దేవుడికి తెలియదా? నువ్వు కోవైట్లో కన్నీరు గార్చింది దేవుడు చూడలేదా? హల్లెలూయా. దేవుడు చూస్తాడు. ఆ రోజు నీ కన్నీళ్ళు, నీ వేదన దేవుడు చూశాడు. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని. ఆయన అనుకుంటే అప్పుడే ఏంటి ప్రభువా, అప్పుడే చెప్పమన్నావు, మళ్ళీ 10 నిమిషాల్లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళి నువ్వు చనిపోవట్లేదు, బ్రతకమంటే బ్రతుకుతున్నావంటే నన్ను ఏమైనా అంటారేమో అంటే, ఆయన కన్నీళ్లను నేను చూశాను. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్నాడు, రా నా కుమారుడు కన్నీరు విడుస్తున్నాడు. అక్కడ కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. మీరు చప్పట్లు కొట్టడం ఆపొద్దు. అదిగో ప్రవక్తను మరలా దేవుడు వెనక్కి పంపించాడు. ప్రవక్తను మరలా వెనక్కి పంపించాడు. భుజము తట్టి లేపో, తను కన్నీటి ప్రార్థనను, నీ ఆయుష్ను దేవుడు పొడిగించాడు. నీ ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్స్ అంటారు నువ్వు చచ్చిపోతావని, దేవుడు అంటాడు నేను బ్రతికిస్తానని. జనాలు అంటారు నీకు పిల్లలు పుట్టారని, దేవుడు అంటాడు నేను కవల పిల్లల్ని ఇస్తానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జనాలు అంటారు ఇక నువ్వు ఇల్లు కట్టుకోలేవని, దేవుడు అంటాడు 3 అంతస్తుల బిల్డింగ్ నేను కట్టిస్తానని. హల్లెలూయా. జనాలు అంటారు ఛీ అని, దేవుడు అంటాడు గట్టిగా హగ్ చేసుకొని నీ బుగ్గ మీద అని ముద్దు పెడతాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. మనుషులు నీ బట్టలను చూసి విలువ, నువ్వు ఉండే ఇల్లును బట్టి విలువ, నీ దగ్గర ఉండే డబ్బుని బట్టి విలువ. మనుష్యులు నీకుండే ఉద్యోగముని బట్టి విలువ. అవునా కదా మమ్మీ? నువ్వు అప్పుల పాలు అయిపోయినావంటే నీ ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేస్తారా? చెప్తారా? లిఫ్ట్ చేస్తారా? అమ్మో ఈమె ఫోన్ చేస్తుందంటే డబ్బు కోసమేరో, ఈమె ఫోన్ చేస్తుందంటే డబ్బు కోసమే, లేకపోతే ఈయన ఫోన్ చేస్తున్నాడంటే డబ్బు కోసమే. రింగ్ అవుతుంది, ఫోన్ పక్కనే ఉంటారు, చూస్తూ ఉంటారు, బిజీ కట్ చేస్తారు. నువ్వు 100 సార్లు ఫోన్ చేసినా బిజీ. ఆమేన్. కానీ హిజ్కియా వెంటనే మోకరించి ఏసైకి ఫోన్ చేశాడు. ఏసయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారు? ఏసయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరు, నన్ను కాపాడయ్యా, నాకొచ్చిన రోగము మరణకరమైన రోగమంట, నన్ను బ్రతికించేసయ్యా, నన్ను బ్రతికించు అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. తన కన్నీళ్లను చూసిన దేవుడు యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పడం.
హల్లెలూయా హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను కాయుచున్నావు. కూర్చుండుట నే లేచియుండుట. పాడదామా పాడదామా? కూర్చుండుట పాడండి. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా తెలుసుకున్నావు రాజా, బాగుగా తెలుసుకున్నావు. హల్లెలూయా. ఒక చెయ్యి ఇక్కడ ఉండాలా, ఒక చెయ్యి పైకి లే. నన్ను చూచువాడా, చెప్పండి గట్టిగా, నిత్యం కాచువాడా. పాడదామా? ఆమేన్. మళ్ళీ నన్ను గట్టిగా గట్టిగా లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదామా? ఇదిగోండి, మనం పాడే పాట యేసయ్యతో మాట్లాడాలి. చప్పట్లు 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 కొట్టాలా? చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను కాయుచున్నావు, పరిశోధించి తెలుసుకున్నావు, కాయుచున్నావు. కూర్చుండుట నీవు లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. పాడాలే. బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నిన్ను కాచే దేవుడు ఆయన, నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, నీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. గట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా
యేసయ్యా నీవెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీవు లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నీవు లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. నిన్ను కాచే దేవుడు ఆయన. ఆమెన్ చెప్పండి. ఏ మెడిసిన్స్ నిన్ను బాగు చేయలేవు, యేసయ్య నిన్ను బాగు చేయగలుగుతాడు. ఆమెనండి, ఆమెనండి. ఏ డాక్టర్ వల్ల కానిది నా దేవుడి వల్ల అవ్వబోతుంది. ఏ మనుషుడు నీ అప్పులు తీర్చలేడు, నా దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ అప్పులు తీర్చగలడు. కొట్టు గట్టిగా చెమలో. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం, కూర్చుందాం. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆయన కన్నీళ్ళు విడుచుట దేవుడు చూశాడు. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. హల్లెలూయా. మనం కన్నీళ్ళు ఎవరి ముందు గారుస్తాం? నిజం చెప్పండి మమ్మీ, ఎవరి ముందు గారుస్తాం మమ్మీ? మనుషుల ముందు. మనుషుల ముందు నాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది, పక్కింటి ఆమె దగ్గరికి పోయి ఇంకొక ఆమె దగ్గరికి పోయి ఏడుస్తాం. హల్లెలూయా. అందుకనే మనుషుల ముందు ఏడుస్తే ఏమైతే తెలుసా? ఏ మరియమ్మ పని అయిపోయిందిరా, మరియమ్మ పని అయిపోయింది, షాలెం బ్రదర్ పని అయిపోయిందిరా, లేకపోతే చిరంజీవి పని అయిపోయిందిరా. ఏడుస్తాడు బాగా, ఆయన పోయి నలుగురికి చెప్తారు. అందుకనే మనుషులకు చెప్పుకోవడం కంటే దేవాతి దేవుడికి చెప్పుకోవడం మంచిది. కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమడుగుతాం? 6 నెలలు బ్రతికించు ప్రభువా, పోనీ సంవత్సరం బ్రతికించు ప్రభువా, 2 సంవత్సరాలు బ్రతికించు ప్రభువా అనుకుంటా. కానీ చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదవండి. ప్రజలలో యెషయా గ్రంథం 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3:20 చదవండి. ఎఫెసీ పత్రిక 3:20. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా. నువ్వు ఒకటే సంవత్సరం అడుగుతావు, కానీ దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కట్టాల, గట్టిగా చప్పట్లు కట్టాల. హల్లెలూయా. చిన్న రేకుల షెడ్డు చాలు యేసయ్యా అని నువ్వు అడుగుతావు,
కానీ దేవుడు 3 అంతస్తుల బిల్డింగ్ దేవుడు నీకు ఇస్తాడు. కొట్టు గట్టిగా చబళ్ళో, కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిన్న ప్యూన్ ఉద్యోగం అడుగుతావు, నా దేవుడు నిన్ను గెస్టెడ్ ర్యాంక్ ఉద్యోగం ఇస్తాడు. కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా. నువ్వు 10,000 రూపాయల ఉద్యోగం అడుగుతావు, కానీ దేవుడు 1,00,000 రూపాయల ఉద్యోగం ఇచ్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. జీసస్ 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 హల్లెలూయా. జీసస్. ఈ రోజు దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు. నువ్వు ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా ఈరోజు ఏ మనుషుల ముందు మీరు తలదించుకున్నారు, ఏ బంధువుల ముందు తలదించుకున్నారు, ఏ రక్త సంబంధికుల ముందు తలదించుకున్నారు, వారి ముందే నా దేవుడు మీ తలను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. ఒక బలమైన అభిషేకం పొందుకోవాల యేసు నామములో. బలమైన అభిషేకం. రికమల రబషకెలియా రబబబబబబ. ఇదిగో మోషేను లేవనెత్తిన దేవుడు, యెహోషువను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే గట్టిగా అత్యధికముగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. ఇదిగో నా దేవుడు నీ జీవితంలో VIP క్యాడర్ని లేవనెత్తబోతున్నాడు. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, ఏ నిందలతో, ఏ అవమానాలతో, ఏ కష్టాలతో, ఏ కన్నీళ్లతో, ఏ వేదనతో, ఏ దుఃఖముతో ఈ లైవ్ చూస్తున్నావో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏమైతే అడుగుతున్నావో దానికంటే అత్యధికముగా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చిన్న గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో గట్టిగా చప్పట్లు కొట్టాలా. నువ్వు దేని కోసమైతే ఈ మందిరానికి వచ్చావో, ఏ ఆశతో అయితే ఈ మందిరానికి వచ్చావో, ప్రభువు చెబుతున్నాడు అత్యధికమైనటువంటి మేలులతో నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో నా ప్రభువు కార్యాలు నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, ఇదిగో నా ప్రభువు ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలిగే సమర్థుడు. శూన్యమును భూమిని వేలాడ తీసిన దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో
ఎవరు ఊహించని రీతిలో, గట్టిగా చప్పట్లు కొట్టాలా, ఎవరు ఊహించని రీతిలో నీ పిల్లల జీవితాలు ఉండబోతున్నాయి. ఎవరు ఊహించని రీతిలో నీ జీవితం ఉండబోతుంది. ఎవరు ఊహించని రీతిలో నీ ఇల్లు ఉండబోతుంది. నా దేవుడు చెబుతున్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నేను ఇవ్వబోతున్నాను. ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ కనుక చేసుకోగలిగితే ఇదే రోజు నీ చరిత్రను మార్చబోతున్నాడు. నీ పిల్లల చరిత్రను మార్చబోతున్నాడు. యేసు నామములో నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ పిల్లల జీవితంలో అద్భుతం ఇప్పుడే ఈ ఆరాధనలో నీ పిల్లల దర్శనాలు చూచుదురు కాక. నీ పిల్లల దర్శనాలు, నీ పిల్లల జీవితం గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా చెప్పండి. నీ పిల్లల జీవితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడే దర్శనం రూపంలో నువ్వు చూచుదువు కాక. హిజ్కియా కన్నీళ్లు విడుచుట నా దేవుడు చూశాడు. దేవుని బలమైన సన్నిధి మందిరములో దేవుడు కుమ్మరించబోతున్నాడు. అటువంటి అభిషేకాన్ని పొందుకోవాలనుకుంటే బలమైన అభిషేకం నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చప్పట్లు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ కన్నీళ్లు నా దేవుడు చూస్తున్నాడు. నీ వేదన నా దేవుడు చూస్తున్నాడు. నీ బాధలు నా దేవుడు చూస్తున్నాడు. అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నాకు ఉద్యోగం లేదు ప్రభు అని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఐ ప్రాఫెసైజ్, ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. మంచి ఉద్యోగము నీకు రాబోతుంది. ఇదిగో వాగ్దానము చేసిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. వాగ్దానము చేసిన దేవుడు ఆయన సజీవుడు. ఆయన బ్రతికే ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. గట్టిగా ఈ మందిరానికి వచ్చిన నువ్వు వట్టి చేతులతో వెళ్ళొద్దు. సకల సమృద్ధితో నువ్వు వెళ్ళాలా. హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. హల్లెలూయా. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నా ప్రభువు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించడానికి సమర్థుడు. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు,
నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన, వేదన వచ్చిన, దుఃఖం వచ్చిన, బాధ వచ్చిన ఆయన కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు నా దేవుడు నిలబడబోతున్నాడు. కొట్టు గట్టిగా చెబుల్లో, కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. ఒకటే విశ్వాసం. ఏ బాధతో, ఏ వేదనతో, ఏ దుఃఖముతో నీ గుండెలో ఎంత బరువుతో వచ్చావో ఆ బరువంతా యేసు నామంలో దిగిపోవాలా. ఆమేనండి. మీరు మోసుకొచ్చిన బరువంతా కూడా ఈ మందిరంలో ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ఆమేన్. మీరు ఎంత బరువుతో వచ్చారో, గుండెలో వేదన దుఃఖముతో వచ్చారో, తల మీద ఉన్న, భుజాల మీద ఉన్న భారమంతా ఈ మందిరంలో పెట్టేసేయండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రేయర్ టవర్ ముందు పెట్టేసేయండి, ప్రభు పాదాల దగ్గర పెట్టేసేయండి. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, అద్భుతమైన రీతిలో నా ప్రభువు మీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని చెప్పి, నిందలు వస్తున్నాయని చెప్పి స్తుతి చేయడం ఆపొద్దు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆమేన్. స్తుతి నీ బ్రతుకుని మారుస్తుంది. ఆమేన్. స్తుతి నీకున్న ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తుంది. ఆమేన్. అయితే ఈరోజు ఒక రాజు స్తుతిస్తున్నాడు. నువ్వు స్తుతిస్తున్నావా? ఉదయకాల ప్రార్థన చేస్తున్నావా? సాయంకాల ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? చేతులు చూపెట్టండి. 1 2 3 4 5 6 7. మిగతా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? యేసు నామంలో మిగతా వాళ్ళు కూడా ఉపవాసాలు ఉండుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆమేనండి. యెషయా గ్రంథం 38:15 చివరి మాట. యెషయా గ్రంథం 38:15. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. హల్లెలూయా. ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అరే చప్పట్లు కొట్టట్లేదండి మీరు? 18 సంవత్సరాల వయసులో పోస్ట్ ఆఫీస్ సెంటర్ కొత్తగూడెంకి, ఈ భద్రాద్రి కొత్తగూడెంకి ఆయనే
నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. ఆమేన్. ఆమేనండి. ఆయనే ఈ ప్రాంగణంలో నన్ను నిలిచోబెట్టాడు. ఆయనే మీ అందరి ముందు కాదో, ఈరోజు ప్రపంచానికే నా దేవుడు నన్ను పరిచయం చేశాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ తేజ, నువ్వు చిన్న ఊర్లో ఉండొద్దు బిడ్డ. నువ్వు పార్టీ జెండా కాదు బిడ్డ పట్టుకోవాల్సిందే. నువ్వు నా బైబుల్ పట్టుకోవాలి బిడ్డ. నువ్వు ఇల్లందులో ఎమ్మెల్యే పార్టీ చుట్టూ కాదు బిడ్డ తిరగాల్సిందే. నువ్వు దేశాలు తిరగాలి బిడ్డ. నువ్వు 1000 మంది ముందు కాదు బిడ్డ నిలబడాల్సిందే. 1,00,000 మంది ముందు నిన్ను నేను నిలబెట్టబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1,00,000 మంది ముందు. ఆకలి అవుతుందంటే ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ నుంచి, బుగ్గవాగు బ్రిడ్జి దగ్గర నుంచి గోవింద్ సెంటర్కి వెళ్ళిపోయి ఇల్లందు గర్ల్స్ హాస్టల్ ఆ చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న మీటింగ్ పెట్టినట్టుగా పెట్టి, ఆ చెల్లెళ్ళు అందరూ తిన్న తర్వాత మిగిలిపోయిన అన్నం ప్లేట్లు తీసుకొచ్చి, అన్నయ్య తినండి అన్నయ్య అని చెప్పి ఆ చెల్లెళ్ళు అన్నం తీసుకొచ్చినప్పుడు అయిపోయిన కర్రీ కొంచెం అన్నం తినేసి మరలా నడుచుకుంటూ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్లో పడుకునే జీవితం నా జీవితం. ఆ జీవితం కాదు బిడ్డ అనేది. అన్నం ఎవరో తీసుకొస్తారు, ఎవరో పెడతారు అని చెప్పి ఆలోచించే జీవితం కాదు బిడ్డ. నీ చేతులను నేను పట్టుకున్నాను. 1,00,000 మందికి నీ చేతులతో భోజనం పెట్టబోతున్నావు. కొట్టుగట్టు హల్లెలూయా, హల్లెలూయా. నాట్ ఓన్లీ 1000 మంది, 1,00,000 మందికి ఈ చేతులతో నేను భోజనం పెట్టించబోతున్నాను. మీరు చూస్తూనే ఉండండి. 1000 మందికి పెడుతున్నాం. ఒక రోజు రాబోతుంది. కిదర్ హై భద్రాద్రి కొత్తగూడెం, ఎక్కడా పాస్టర్ అమ్మ తేజ గారు పరిచర్య ఎక్కడా 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 అని వెతుక్కుంటూ ప్రపంచం నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా 1,00,000 మంది ప్రజలు ఈ ప్రాంతానికి తరలి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టు, చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఈ మాటలు? నాకు మాట ఇచ్చిన దేవుడు మామూలు దేవుడు కాదు. ఈరోజు పాలకొల్లులు ఆపొచ్చేమో, కానీ భద్రాద్రి కొత్తగూడానికి ఎవరు ఆపలేరు. ఆమేనండి. ఇల్లందులో మీటింగ్ పెడుతుంటే ఇల్లందు పాస్టర్స్ అందరూ ఎగనెస్ట్గా మారి ఇల్లందులో మీటింగ్ పెట్టనీయలేదు. కానీ ఇల్లందులో ఆపితే దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్లి బెంగళూరులో పెట్టించాడు. తీసుకెళ్లి ఛత్తీస్గఢ్లో పెట్టించాడు. తీసుకెళ్లి బీదర్లో పెట్టించాడు. తీసుకెళ్లి వైజాగ్లో పెట్టించాడు. తీసుకెళ్లి విజయవాడలో పెట్టించాడు. తీసుకెళ్లి హైదరాబాద్ మహాపట్టణంలో పెట్టించాడు. ఎక్కడ ఆపినా ఉజ్జీవం రగులుతదే తప్ప ఆపదు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అందరూ సాతానుగాడు సంకలు కొట్టుకోవచ్చు. ఏమని? అమ్మ తేజ గారిని తరిమాము, అమ్మ తేజ గారిని తరిమామని. అదే పాలకొల్లులో 4 రోజుల బహిరంగ సభలు జరగబోతున్నాయి. కొట్టుగట్టిగా చెప్పడు, కొట్టుగట్టిగా చెప్పడు, గట్టిగా చెప్పడు. అడిగాను ఏసయ్యని, ఏసయ్యా ఏంటి ప్రభువా, ఏంటి ప్రభు అంటే, బిడ్డా ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో అక్కడే నీ తలను నేను లేపబోతున్నాను. కొట్టుగట్టిగా హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్చబోతున్నాడు.
మా నారు పోసిన దేవుడు నీళ్లు పోయకుండా ఆపుతాడా? ఏడాడే నారు పోసింది ఎవరు చెప్పండి? అమ్మ తేజ చేయి పట్టుకున్నది ఎవరు? దేవుడు. నారు పోసిన దేవుడు నీళ్లు పోయకుండా ఆపడు. ఈరోజు ఏ వేదనతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏ కన్నీళ్లతో ఇక్కడికి వచ్చావో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఆయన నీకు మాట ఇచ్చినాడంటే మనం ఈ మట్టిలో కలిసే వరకు ఆయన ఇచ్చిన మాటని నెరవేర్చకుండా నిన్ను తీసుకెళ్ళాడు. కొట్టుగట్టిగా చెప్పడు, కొట్టుగట్టిగా చెప్పడు. హల్లెలూయా. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము ద్వారా బలము నొందెను. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు పౌలు అబ్రహాము గురించి రాస్తున్నారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేనండి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒక్కసారి నీకు వాగ్దానం ఇచ్చినాడంటే వాగ్దానము నెరవేర్చకుండా ఆపడాయన. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాగ్దానముతో ఈ మందిరానికి వచ్చావో, ఏ వాగ్దానము పొందుకున్నావో, ఏ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకున్నావో, ఆ వాగ్దానము త్వరలోనే నెరవేర్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. వాగ్దానము నెరవేర్చకుండా ఉండడానికి ఆయన మనిషి ఆయన జీవము కలిగిన దేవుడు. మనుషులు మాట ఇచ్చి తప్పినట్టుగా దేవుడు తప్పే దేవుడు కాదు. మనుషులు లోపటంత విషయం, పైకి అమ్మ తేజ గారు సూపర్ అండి, మీరు సూపర్ అండి బాబోయ్. తర్వాత కుళ్ళు, నీ ఎదుగుదలను తట్టుకోలేరు ఈ మనుషులు. ఒక మంచి స్కూటీ కొను, నీ సొంతాన్నే నీతో మాట్లాడు. ఒక మంచి మొబైల్ కొను, నీ సొంత తమ్ముడే నీతో మాట్లాడడా. ఒక మంచి ఇల్లు కట్టుకో, నీ బంధువులే నీతో మాట్లాడరు. అది మనుషుల పద్ధతి. ఈరోజు మనుషులే, దేవుడు దేవుడే. నీకెందుకురా నేను సహాయం చేస్తా అంటారు, నీకెందుకన్నయ్యా నేను నిలబడతా అంటారు. కష్టము రాగానే, బాధ రాగానే అందరూ కదిలి వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కడివై, ఒంటరివై, అనాథగా నిలబడ్డా, నువ్వు మురికి కాలువ పక్కన ఉన్నా, నువ్వు కుష్టి రోగివైనా, నీ దగ్గరకి దిగి వచ్చి నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. నిన్ను లేవనెత్తుతానని మాట్లాడుతున్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆమేనండి. ఎంతమందికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి? నాకైతే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడా? అయ్య బాబో, ఇదేం అభిషేకం, నాకు అర్థం కాదా. నాకైతే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. చెప్పండి, నెరవేర్చబోతున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన. నిన్ను బ్రతికిస్తానంటే బ్రతికిస్తాడు ఆయన. ఒక్కసారి లేచి నిలబడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయ్యా నువ్వు సజీవుడవయ్యా,
నువ్వు జీవము కలిగిన దేవుడవయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అయ్యా బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృప. Praise the Lord. యేసయ్యా యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. యేసయ్యా ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప ప్రభువా. ఆమేన్. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపించినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా.
సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నవ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపినావు, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. చివరిగా యేసయ్య పిలుద్దామా? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా కన్నీరు కారుస్తూ ఏడు యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హిజ్కియా కన్నీళ్లు విడిచడం దేవుడు చూశాడు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగలిగే దేవుడు నా దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానము నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే, ఎంతకాలము మనుషుల మీద ఆధారపడతావు? ఎంతకాలం రక్త సంబంధికుల మీద ఆధారపడతావు? లే, దేవుని మీద ఆధారపడు. పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. అయ్యా, ఎంతో దూరం నుంచి వచ్చానయ్యా, ఎంతో ప్రయాసతో ఈ మందిరంలోకి వచ్చానయ్యా. అయ్యా, నా కన్నీరు తుడువు ప్రభువా, నా బాష్ప బిందువులు తుడువు ప్రభువా. అయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా. అయ్యా, నన్ను లేవనెత్తు నాయనా. అయ్యా, నన్ను లేవనెత్తు. అయ్యా, నన్ను లేవనెత్తు. నీ మహిమతో నింపు, నీ శక్తితో నింపు నాయనా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవు ఉండబోగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు.
నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవు కలత చెందకు. నీ కన్నీరును నా దేవుడు తుడవబోతున్నాడు. నా దేవుడు నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు. ఈరోజు ఏడవు, బాధపడు, కన్నీరు గార్చు. నీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హిజ్కియా కన్నీళ్లు విడిచుట దేవుడు చూసి ఉన్నారండి. ఎస్, నీవు నేను మనమందరం చేసే ప్రార్థన కూడా, మనం కార్చే కన్నీళ్ళు ఆయన చూస్తూ ఆలకించే దేవుడై ఉన్నారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసిన హిజ్కియా చరిత్రను మార్చిన దేవుడు, కన్నీళ్లను చూసిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రోజున దేవుడు తన మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నారండి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, తన మాటని రూఢీపరిచే దేవుడు. ఓ విశ్వాసముతో ఆయన చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. అయా గొప్ప దేవుడవై ఉన్నావు, మాకు చాలిన దేవుడవై ఉన్నావు. అయా సజీవుడ, మీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రభా, ఇదిగోండి ఈ మధ్యాహ్న సమయంలో సేవకుడి ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. అయ్యా హిజ్కియా గురించి, అయా ఇదిగోండి హిజ్కియా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఓ భయంకరమైన మరణకరమైన పరిస్థితి అయా తను చూస్తూ ఉన్నప్పుడు, తన జీవితంలో తను చేసిన ప్రార్థన ద్వారా, అయా తను లోబడిన జీవితాన్ని బట్టి, అయా యెషయా ప్రవక్త మాట, అయా ప్రభా ఇదిగోండి తన మాటకు లోబడ్డాడయ్యా. ప్రభా ఇదిగోండి, అయా ఇదిగోండి తన బాధని ఎవరికి చెప్పుకోలేదు, కానీ గోడ తట్టు తిరిగి రెండు చేతులు పైకెత్తి నిన్ను ఎలా స్తుతించాడో, ప్రార్థించాడో, దాని ద్వారా తన జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని చేసి ఉన్నాడో. అయా మా జీవితంలో ప్రభా అలాగే అయా అద్భుతాన్ని చేస్తామని మాట ఇచ్చినందుకు స్తోత్రం, మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీరు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానాన్ని రూఢిపరుస్తానని అయా ఇదిగోని మాతో మరొకసారి మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు బట్టి అయా చేసిన వాగ్దానాన్ని మేము మర్చిపోయి ఉన్నామయ్యా. నీవు ఎన్నోసార్లు బలపరిచినప్పటికీ మా జీవితంలో అయ్యా ఇదిగోండి మీకు దూరంగా బ్రతికామయ్యా. మా జీవితాలు ఎలా ప్రభా ఇదిగోండి ఎప్పటికీ ఇలా ఉండడానికి వీల్లేదు ప్రభా. అయా ఇదిగోండి హిజ్కియా నీ తట్టు తిరిగినట్లుగా మేము కూడా నీ తట్టు తిరిగే వారిగా ఉండే కృపను దయచేయండి అయ్యా. అయా ఇదిగోండి అయా ప్రవక్తల మాట, అయా సేవకుడి మాటను వినేవారిమిగా, అయా సేవకుడి నోటిన మీ మాట ఉంచి అయా మీరు మాట్లాడినట్లుగా అయా ఇదిగోండి మేము కూడా మా జీవితాలలో అయా మాటకు అంగీకరించే జీవితాలుగా, అయా ప్రాముఖ్యంగా నీవు ఏవైతే మాట్లాడారో ఆ మాటని అయా ఇదిగోండి మా జీవితంలో విశ్వాసంతో స్వతంత్రించుకునే జీవితాలుగా వాగ్దానాన్ని అయా మా జీవితాల్లో మమ్మల్ని బలముగా నడిపించమని వేడుకుంటున్నాం. ఎంతమంది దుఃఖముతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి విషయంలో ధైర్యముగా విశ్వాసముతో ప్రార్థన జీవితాలతో నిలబడుదురుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఆయా మాటల్ని చేత పట్టుకొని ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము మా ప్రియులందరి జీవితాల్లో నెరవేర్చబడనుగాక, మా అందరి జీవితాల్లో నెరవేర్చబడనుగాక. సహాయము చేయండి, నిలబడే వారిగా ఉంటే కృప చూపించండి, అడిగి పొందుకునే అనుభవాలను మాకు దయచేయండి. ఏది కావాలన్నా మనుషుల వైపు కాదయ్యా తిరిగి చూచేది, మీ తట్టు చూచే జీవితాలుగా అయ్యా ఇదిగోండి మా జీవితాలు ఉండును గాక. స్పష్టముగా తేటగా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఎలా జీవించాలో, ఎలా ముందుకు సాగాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం. అయ్యా మీ సేవకులు నిలబెట్టుకొని అయ్యా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం. మా సేవకుని ఇంకను బలముగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. అయ్యా పడిపోయిన చోటే మమ్మల్ని నిలబెట్టేవాడవు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడవు. అయ్యా ఇదిగోండి మా స్థితిగతులను మార్చే దేవుడవయ్యా, మీకే స్తోత్రం. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ధైర్యముగా మేము ముందుకు సాగుదుముగా కానీ ప్రార్థిస్తున్నాం. సంఘమంతటిని బలపరచని ఎవరు ప్రభా ఇదిగోండి ఎవరు కూడా అయ్యా ఇదిగోండి
ఎవరు కూడా బాధపడొద్దు ప్రభా. ఏ విషయాలను బట్టి ఎవరు కూడా కలత చెందకుండా నీ వైపు చూసే సంఘముగా, నీ వైపు చూసే సావుకులముగా, నీ వైపు చూసే నీ ప్రజలముగా ముందుకు సాగే కృపను దయచండి. ఎంతమంది అయితే లైవ్లో ఏకీభవిస్తున్నారో వారిని కూడా దీవించండి, కుడి ఉన్న వారిని దీవించండి, అద్భుతంగా ఇంకను బలముగా నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.